ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన యొక్క అంశం ఏమిటి అంటే జ్ఞానేంద్రియములు అంటే ఏమిటి, వాటి యొక్క గుణ స్వభావాలు ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క ప్రభావం చేత జీవునికి ఎటువంటి గతులు ప్రాప్తిస్తూ ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం. అయితే జ్ఞానేంద్రియములు అంటే ఏమిటి అని కనుక మనం చూసినట్లయితే, జ్ఞానేంద్రియములు అంటే శ్రోత్రము అంటే చెవులు, త్వక్కు అంటే చర్మము, చక్షువు అంటే కన్ను, జిహ్వ అంటే నాలుక, గ్రాణము అంటే ముక్కు. ఇవి జ్ఞానేంద్రియములు. ఇవి ప్రపంచ సంబంధమైనటువంటి ప్రకృతి పరమైనటువంటి జ్ఞానాన్ని, సమాచారాన్ని మనకి అందింపజేస్తూ ఉంటాయి గనక వీటిని జ్ఞానేంద్రియములు అన్నారు. అయితే ఈ యొక్క జ్ఞానేంద్రియములు అనేటటువంటివి జీవుని యొక్క స్థితిగతులను నిర్ణయిస్తూ ఉన్నాయి. ఈ యొక్క జ్ఞానేంద్రియములు గ్రహించేటటువంటి విషయ వృత్తులను ఆధారంగా చేసుకొని జీవుని యొక్క స్థితిగతులు అనేటటువంటివి ఏర్పడుతూ ఉన్నాయి. ఆ విధంగా కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క జ్ఞానేంద్రియములు ముఖ్యంగా చేసేటటువంటి పనులు ఏమి అని కనుక మనం చూస్తే, శ్రోత్రేంద్రియము ద్వారా ప్రకృతిపరమైన అదేవిధంగా ప్రపంచపరమైనటువంటి అనేక రకాలైనటువంటి శబ్ద విషయాలను ఈ యొక్క శ్రోత్రేంద్రియం అనేటటువంటిది గ్రహిస్తూ ఉంటుంది. అదేవిధంగా త్వగేంద్రియము ద్వారా ఈ యొక్క ప్రకృతిపరమైన అదేవిధంగా ప్రపంచపరమైనటువంటి అనేక రకాలైనటువంటి స్పర్శలను ఈ యొక్క త్వగేంద్రియం అనేటటువంటిది గ్రహిస్తూ ఉంటుంది. ఇకపోతే చక్షువేంద్రియము చక్షువేంద్రియము ద్వారా ఈ యొక్క ప్రపంచ సంబంధమైన అదేవిధంగా ప్రకృతిపరమైనటువంటి అనేక రూపాలు, అనేక వర్ణాలు గ్రహించబడుతూ ఉంటాయి. ఇకపోతే జిహ్వేంద్రియము ద్వారా ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి రుచులు ఏవైతే ఉంటాయో ఈ యొక్క రుచులన్నీ కూడా ఈ యొక్క జిహ్వేంద్రియము ద్వారా గ్రహించబడుతూ ఉంటుంది. ఇకపోతే గ్రాణేంద్రియము ద్వారా ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సుగంధపరమైన వాసనలను గ్రహించబడుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క జ్ఞానేంద్రియములు అనేటటువంటివి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క విషయాలను గ్రహిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ఇంద్రియాలు గ్రహించినటువంటి విషయాలన్నింటినీ కూడా మనస్సు తీసుకొని జీవునికి అందిస్తూ ఉంటుంది. మనస్సు ద్వారా పొందినటువంటి జీవుడు ఆ యొక్క విషయ వృత్తులతో సంబంధాన్ని కలిగి ఆ యొక్క విషయ వృత్తులతో రాగాన్ని లేదా ద్వేషాన్ని అంటే ప్రేమను లేదంటే ద్వేషాన్ని పెంచుకొని ఆ యొక్క రాగ ద్వేషాలకు అనుగుణంగా వచ్చినటువంటి సంస్కారాన్ని బట్టి మరు జన్మకి కారణమవుతూ ఉన్నాడు. కనుక ఇంద్రియముల ద్వారా అంటే జ్ఞానేంద్రియముల ద్వారా మనస్సు ద్వారా ఎటువంటి విషయ వృత్తులనైతే పొందుతూ ఉంటాడో జీవుడు, ఆ యొక్క విషయ వృత్తులతో గనక తన యొక్క సంబంధం అనేటటువంటిది శ్రేయోదాయకంగాను ఉన్నతంగాను ధర్మపరంగాను ఉన్నట్లయితే తనకు వచ్చేటటువంటి జన్మలు కూడా శ్రేష్టంగాను ఉన్నతంగాను లభించి ఐశ్వర్యవంతుడై తన యొక్క జీవన విధానం అనేటటువంటిది నడుస్తూ ఉంటుంది. ఐశ్వర్యవంతుడై తన యొక్క జీవనాన్ని గడుపుతాడు. అలా కాకుండా జ్ఞానేంద్రియముల ద్వారా మనస్సు ద్వారా పొందేటటువంటి విషయ వృత్తులు ఏవైతే ఉంటాయో ఆ యొక్క విషయ వృత్తులతో గనక శ్రేష్టము లేనటువంటి అజ్ఞానంతో కూడుకున్నటువంటి ప్రవర్తనతో అదేవిధంగా అధర్మపరుడై ఆ యొక్క విషయ వృత్తులతో గనక సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క జీవునికి శ్రేష్టము లేనటువంటి అంధకారమైన నీచమైనటువంటి జన్మలు లభించి తుచ్చమైనటువంటి జీవన విధానాన్ని గడుపుతూ ఉంటాడు జీవుడు. అలా కాకుండా ఈ యొక్క జ్ఞానేంద్రియముల ద్వారా మనస్సు ద్వారా పొందేటటువంటి విషయ వృత్తులు ఏవైతే ఉంటాయో ఆ యొక్క విషయ వృత్తులతో గనక దైవ సంబంధమైన దైవీ సంపద అదేవిధంగా దైవ సంబంధమైనటువంటి సంస్కారము అదేవిధంగా పరమాత్మ సంబంధమైనటువంటి గుణాలను కనుక కలిగి ఉన్నట్లయితే అటువంటి జీవుని యొక్క ప్రయాణం అనేటటువంటిది మోక్ష స్థితిని పొంది మోక్ష స్థితి నందు నిత్యమైనటువంటి ఆనందాన్ని పొందుతూ తరించబడుతూ ఉంటాడు. కనుక జ్ఞానేంద్రియములు అనేటటువంటివి జీవుని యొక్క స్థితిగతులను నిర్ణయిస్తూ ఉన్నాయి. అదేవిధంగా జీవుడు చేరవలసినటువంటి గమ్యస్థితి ఏదైతే ఉంటుందో ఆ యొక్క గమ్యస్థితి అంటే మోక్ష స్థితిని కూడా ఈ యొక్క జ్ఞానేంద్రియముల ద్వారానే పొందబడుతూ ఉన్నాడు జీవుడు. కనుక ఈ యొక్క జ్ఞానేంద్రియములతోనూ అదేవిధంగా ఈ యొక్క జ్ఞానేంద్రియముల ద్వారా
విషయ వృత్తులను తీసుకుని వస్తున్నటువంటి మనస్సుతోనూ శ్రేయోదాయకమైనటువంటి సంబంధాన్ని, శ్రేష్టమైనటువంటి సంబంధాన్ని, అదేవిధంగా దైవీపరమైనటువంటి సంపదను, అదేవిధంగా దైవీపరమైనటువంటి సంస్కారాన్ని గనక మనం కలిగి ఉన్నట్లయితే, ఆ యొక్క సంస్కారాల వలన తరించబడి మోక్ష స్థితి నందు ఆనంద స్వరూపులమై ఆనందిస్తూ ఉంటాం. కనుక ఈ యొక్క విషయ వృత్తులతో మన యొక్క సంబంధం అనేటటువంటిది ఎలా ఉండాలి అంటే శ్రేయోదాయకమై ఉండాలి. అప్పుడైతేనే మనం ఈ యొక్క పరమాత్మ స్థితిని పొంది తరించబడతాము. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో వీరబ్రహ్మ యోగీంద్రాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి.